నమస్కారం సిసిసి ఛానల్ కు స్వాగతం। మీరు చూస్తుంది సిసిసి న్యూస్। నా పేరు ప్రతాప్ ప్రగలపాటి। ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు। ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడం శుభ పరిణామం। మంత్రి కందుల దుర్గేష్ జిల్లాలో ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని ప్రారంభించిన ప్రజాప్రతినిధులు। చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు। భారీ ఎత్తున బంగారం, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం। విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ ప్రజాప్రతినిధులు। ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు। మొయినాబాద్ ఫామ్ హౌస్లో ముజ్రా పార్టీ, పలువురిని అరెస్టు చేసిన ఎస్ఓటీ పోలీసులు। గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది। ఈ మేరకు ప్రజాప్రతినిధులు చర్చలు ప్రారంభించారు। గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై కార్యాచరణ ప్రణాళిక ప్రాథమిక రూపకల్పనలో భాగంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రజాప్రతినిధులు బోటు ద్వారా పర్యటించారు। పర్యాటక శాఖ మంత్రులు కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, కలెక్టర్ పి ప్రశాంతి, శాసనసభ్యులు గోరంట్ల బొచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా పలు అంశాలను చర్చించారు। భవిష్యత్ కార్యాచరణపై ఒక అవగాహనకు వచ్చారు। ఆధ్యాత్మిక మెడికల్ టూరిజం అభివృద్ధి లక్ష్యంగా పర్యాటక ప్రాంతంగా రాజమహేంద్ర నగరాన్ని తీర్చిదిద్దడానికి దీర్ఘకాలిక ప్రణాళికతో అడుగులు వేస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పురంధరేశ్వరి, కలెక్టర్ ప్రశాంతి, శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బొచ్చయ్య చౌదరులు పేర్కొన్నారు। స్థానిక పుష్కర్ ఘాట్, కోట్లింగాల్ రేవు, సరస్వతి ఘాట్, హ్యావ్లాక్ బ్రిడ్జ్, రైల్వే వంతెన, గామన్ బ్రిడ్జ్, రోడ్కమ్ రైల్వే వంతెన, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం 3 గంటల పాటు తిరిగి పరిశీలించడం జరిగింది। ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రానున్న 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఇప్పటి నుండే రాజమహేంద్ర నగరాన్ని పర్యాటక పరంగా, ఆధ్యాత్మిక పరంగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కోసం భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను తీర్చిదిద్దడం జరుగుతోందని పేర్కొన్నారు। ఇందులో భాగంగా రానున్న 4-5 నెలల్లో చర్చించి ఆ మేరకు చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు। ఇక్కడ అనేక రకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి కనుక ఒక పక్కన గోదావరి ప్రాంతం, మరో పక్కన ఎకో టూరిజం, మరో పక్కన పిలిగ్రిమేజ్ వచ్చేటువంటి ఈ ఏదైతే టెంపుల్ టూరిజం ఉందో అది, అదేవిధంగా హెల్త్ టూరిజం అన్నింటినీ కలుపుకుని ఒక కాంప్రహెన్సివ్ టూరిజం పాలసీని తయారు చేసుకుని ఈ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటకులు ఆకర్షించే విధంగా తయారు చేయడానికి వీలుగా పుష్కరాలని ఒక అవకాశంగా తీసుకుని పనిచేయాలనేటువంటి ఆలోచన మేము చేయడం జరిగింది। దాంట్లో భాగంగానే ఈ టూర్ జరిగింది। ఇది కేవలం తొలి పర్యటన మాత్రమే, ఒక ప్రిలిమినరీ డిస్కషన్స్ మాత్రమే జరిగాయి। రాబోయే రోజుల్లో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఫేజ్డ్ మేనర్ లో అన్ని తయారు చేసుకుని 2027 పుష్కరాల నాటికి ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా సుందరంగా తయారు చేయడం మాత్రమే కాకుండా అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు వెళ్లే విధంగా చేయాలనేటువంటి ఆలోచనకి శ్రీకారం ఇవాళ చుట్టూ। పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ రానున్న 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని సాంస్కృతిక ఆధ్యాత్మిక కేంద్రంగా రాజమహేంద్రవరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దామన్నారు। పర్యాటక శాఖ మంత్రి ఆధ్వర్యంలో అధికారులతో కలిసి చర్చించడం జరిగిందని వివరాలు తెలిపారు। ఒక 6 నెలల్లో ఒక సమగ్రమైనటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ తోటి వారు రాబోతున్నారు। ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైన తర్వాత మళ్ళీ దుర్గేష్ గారి సమక్షంలో మేమందరం కూడా దీని మీద మళ్ళీ డిస్కషన్ చేసుకుని ఎక్కడి నుండి వనరులు మనం ట్యాప్ చేసుకోగలం, ఏ మేరకు ట్యాప్ చేసుకోగలం, లేదా ఎలా డెవలప్ చేసుకోగలం అనేటువంటి వివిధ అంశాల మీద దృష్టి కేంద్రీకరించి మేమందరం కూడా ఆ దిశగా అడుగులు వేస్తూ ఖచ్చితంగా రాబోయే గోదావరి పుష్కరాలు మాత్రమే కాదు, రాజమహేంద్రవరాన్ని, చుట్టుపక్కల ప్రాంతాన్ని అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా హ్యావ్లాక్ బ్రిడ్జ్ తో కలుపుకుని డెవలప్ చేయాలి అనేటువంటి ఆలోచనతోటి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ। రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బొచ్చయ్య చౌదరి మాట్లాడుతూ గత 3 పుష్కరాల్లో గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని ఘాట్లను అభివృద్ధి చేయడం జరిగిందని, రానున్న 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని మరింత అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తున్నామన్నారు। రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గోదావరి నదిని సంరక్షించడం, ఘాట్ల అభివృద్ధి,
నగరంలో ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి నగరాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలనే అంశంపై ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో సమీక్షించుకోవడం జరిగిందన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, నగరపాలక సంస్థ కమిషనర్, ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కె. దినేష్ కుమార్, జాయింట్ డైరెక్టర్ టూరిజం అధికారి వి. స్వామినాయుడు, ఎస్ఆర్ఎంసీ జి. పాండురంగారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టోటల్ ప్రాజెక్టును ఒక స్ట్రెచ్ రివర్ ఫ్రంట్ ని మొన్నే శ్రీకారం చుట్టి పివి నరసింహరావు పార్క్ నుంచి మార్కండేయ ఘాట్ వరకు కూడా రివర్ ఫ్రంట్ అంటే అప్పర్ ప్రామినేట్, లోవర్ ప్రామినేట్ కి ఇంకా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అప్పర్ ప్రామినేట్ ని స్టార్ట్ చేయబోతా ఉన్నాం. దీనికి కంటిన్యూషన్ టోటల్ రివర్ ఫ్రంట్ చేయాలంటే సుమారు 1050 కోట్లు కావాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా మ్యాచింగ్ తేవాలి ఫండ్స్, వీటన్నిటి మీద కూడా చర్చించాం. ఏదేమైనా 2027 పుష్కరాలైనా ఇప్పటి నుంచే ప్రిపేర్డ్గా ఉన్నాం. ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా వచ్చిన వారు భక్తి శ్రద్ధలతోటి స్నానం చేసిన తర్వాత అసౌకర్యం కలగకుండా ఏం చెయ్యాలనే దాని మీద చోరీ కేసులో నిందితుడి నుంచి భారీ మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలు, నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి దిశ పోలీస్ స్టేషన్లో ఈస్ట్ జోన్ డీఎస్పీ కిషోర్ కుమార్ మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. సుమారు 13 లక్షల రూపాయల పైగా బంగారు ఆభరణాలు, 1,35,000 విలువ చేసే వెండి ఆభరణాలు, 90,000 రూపాయల విలువైన ద్విచక్ర వాహనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాత బొమ్మూరు సత్యనారాయణ నగర్ కొత్తపేటలో గత ఏడాది 22న చోరీ జరిగింది. ఎట్టకేలకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కొంతమూరు గ్రామానికి చెందిన సాయి అనే దొంగను పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి చోరీ కేసు రికవరీలో ప్రతిభను ప్రదర్శించారు పోలీసులు. చోరీ రికవరీలో ప్రతిభ ప్రదర్శించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ జగదీష్ ప్రత్యేకంగా అభినందించారు. మీరు మాకు ఏదైనా సరే ఎక్కడైనా లాక్డ్ హౌసెస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే మా నైట్ బీట్ వాళ్ళు ప్రాపర్గా మానిటరింగ్ చేసేటట్టు మేము అది ఇన్షూర్ చేస్తాం. అదేవిధంగా మీరు ఊరు వెళ్ళేటప్పుడు ఎలాంటి వాల్యుబుల్స్ పెట్టుకోవద్దు. ఏవైనా చాలా ఎక్కువ గోల్డ్ కానీ ఏదైనా ఉంటే మాత్రం బ్యాంక్ లాకర్స్లో కానీ ఎక్కడైనా సేఫ్ ప్లేసెస్లో పెట్టుకోండి. ఆ విధంగా ఈ ప్రికాషన్స్ పాటించడం వల్ల మనం ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ని కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకొక మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది మేము గమనించిన విషయం, సీసీటీవీస్ అనేవి ఎక్కడా కూడా ఉండటం లేదు. కొంతమంది ఏంటంటే చాలా పెద్ద పెద్ద హౌసెస్ కట్టుకుంటున్నారు కానీ అపార్ట్మెంట్స్ బిల్డ్ చేస్తున్నారు కానీ సీసీటీవీస్ మాత్రం పెట్టుకోవట్లేదు. కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేసి సీసీటీవీస్ కంపల్సరీగా పెట్టుకోండి. పెట్టుకుంటే మనకి అఫెన్స్ భారతదేశం బలీయమైన శక్తిగా ఎదగడానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ అన్నారు. రాజమండ్రిలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 25 కోట్ల మంది పేదలు పేదరికం నుండి బయటకు వచ్చారని పేర్కొన్నారు. అలాగే రైతులకు సబ్సిడీ, వ్యవసాయాన్ని ఆదుకుంటూ ఆయుష్మాన్ భారత్, సురక్షా బీమా యోజన, అటల్ పింఛన్ లాంటివి ప్రధాని మోదీ విజన్లో భాగమని విశ్లేషించారు. 5 ఏళ్లు వైఎస్ఆర్సీపీ అవినీతి కోరల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిక్కుకొని విలువెల్లాడిందన్నారు. రాష్ట్రంలో లక్షల కోట్లు అప్పులు కనిపిస్తున్నాయని, అప్పుల ఆంధ్రప్రదేశ్గా వైఎస్ఆర్సీపీ రాష్ట్రాన్ని మార్చేసిందని మండిపడ్డారు. కేంద్రం మంజూరు చేసిన సంక్షేమ పథకాలను సైతం తమవుగా వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర నిధులన్నీ దారి మళ్లించి లాభపడ్డారని, రాజకీయ నాయకులే కాకుండా అధికారులు సైతం ఈ చర్యలో పాల్గొన్నారని, ఈ అంశంపై తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనారోగ్య శాఖగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను మార్చేశారని, ఇప్పుడున్న ఆసుపత్రిలో మిషన్లు సరిగ్గా పనిచేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రమేయంతో పాటు కొంతమంది అధికారులు కూడా శాఖల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకుంటామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథ్, క్రమశిక్షణా సంఘం చైర్మన్ పాకా సత్యనారాయణ, రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరు నాగభూషణం, జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది. ఆరోగ్యశ్రీలోనే దాదాపు 2,000 కోట్లు ఇవాళ చెల్లించాలి బకాయిలు ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 17 కాలేజీల్లో దాని మీద బకాయిలు ఉన్నాయి, కాంట్రాక్టర్ చెల్లించాలా. ఫైనాన్స్ కమిషన్ కింద ఇచ్చిన ఏటా 500 కోట్లు ఇస్తుంటే దాన్ని దారి మళ్ళీ ఇచ్చారు. మౌలిక సదుపాయాల కల్పన పేరుతో కేంద్ర ప్రభుత్వం స్పెషల్ అసిస్టెన్స్ కింద వచ్చే వడ్డీ లేని రుణాన్ని తీసుకొని దాన్ని దారి మళ్ళీ ఇచ్చారు. ఇవన్నీ కాకుండా మెడికల్ కాలేజీలను చూపించి దాంట్లో మళ్ళీ 2000 కోట్లు అప్పు తీసి అది ఎక్కడికి పోయినో తెలియట్లే. ఇవి కాకుండా పీజీ కింద ఇన్సెంటివ్గా ఒక పీజీ సీటు పెంచినప్పుడు కేంద్ర ప్రభుత్వం 1,20,00,000 ఇస్తుంది. దానికి సంబంధించి 720 దాన్ని కూడా ఇది చేశారు. ఇటువంటి తవ్వే కొద్దీ లోపల వస్తూనే ఉన్నాయి. విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారిని తెలంగాణ మంత్రులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామిని దేవస్థానంలో అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు బట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి వర్యులు దుద్దుళ్ల శ్రీధర్బాబు దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కమిషనర్ ఎస్ సత్యనారాయణ, ఆలయ కార్యనిర్వహణాధికారి రామారావు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం లక్ష్మీ గణపతి స్వామి దర్శనం, కనకదుర్గ అమ్మవారి దర్శనం కల్పించారు. ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. దర్శనంలో భాగంగా అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటం అందించారు. రాజమహేంద్రవరం లోదరిగిరిలో నిర్వహిస్తున్న నండూరి వెంకటరమణ స్మారక రాష్ట్ర స్థాయి పురోహిత్ అర్చక క్రికెట్ పోటీ టోర్నమెంట్లో క్రీడాకారులు విశేష ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. స్థానిక లోదరిగిరి మైదానంలో బ్రాహ్మణ ఆత్మబంధువు నండూరి వెంకటరమణ స్మారక రాష్ట్ర స్థాయి పురోహిత అర్చక క్రికెట్ పోటీ టోర్నమెంట్ ఉత్సాహంగా సాగుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు మ్యాచ్ల్లో హోరాహోరీగా తలపడుతున్నారు. 4వ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో 16 జట్లు పాల్గొంటున్నాయి. ప్రతిరోజు 5 మ్యాచ్లు జరుగుతాయి. మ్యాచ్ ముగిసిన వెంటనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీలను నగర ప్రముఖుల చేతుల మీదుగా అందజేస్తున్నారు. సోమవారం సాయంత్రం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా గెలిచిన క్రీడాకారులకు ప్రముఖ న్యాయవాది మద్దూరి శివసుబ్బారావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, రాజమండ్రి స్పోర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు విజయబాబు చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. టోర్నమెంట్ నిర్వాహకులను పలువురు ప్రముఖులు ఈ సందర్భంగా అభినందించారు. మంగళవారం ఉదయం రాజమండ్రి టు మార్కంపాడు జట్ల మధ్య మ్యాచ్ జరగ్గా రాజమండ్రి జట్టు విజేతగా నిలిచింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఫణి గెలుచుకున్నారు. కాకినాడ టు భీమవరం జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కాకినాడ టు విజయం సాధించగా భద్రం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకోవడం జరిగింది. నగర ప్రముఖులు నండూరి సుబ్బారావు ఈ బహుమతిని అందించారు. ప్రతి ఒక్కరూ వచ్చేసి పురోహిత అర్చకుల క్రికెట్ టోర్నమెంట్ను తిలకించి ప్రోత్సహించాలని నండూరితో పాటు నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో బమ్మిడిపాటి ప్రసాద్, బోడెన్ రవికుమార్ శర్మ, కాళీపట్నపు నాగేంద్ర కుమార్, నిమిషకవి వెంకటేష్, నండూరు సుబ్బారావు, బాబీ, కల్లూరు వెంకటేష్, కాళీపట్నపు మణికంఠ, దువ్వూరు గోపీశర్మ, గాయత్రి మిత్ర బృందం పాల్గొన్నారు. భీమవరం టీం వారికి మధ్యన జరిగిన మ్యాచ్లో కాకినాడ టీం వారు విజయం సాధించి అందులో భద్రం అనే వ్యక్తి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు చంపినది. ఈ తరువాత ఇప్పుడు ప్రస్తుతం భీమవరం అమలాపురం జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించబడుతుందండి. ఇది కూడా ఈ విధంగా ఈరోజు ఇంకో 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇలాగే ఈ వారం రోజులు కూడా ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్లో ఫామ్ హౌస్లో ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. రంగారెడ్డి జిల్లా మైనాబాద్లోని నజీబ్ నగర్ గ్రామ రెవెన్యూ పరిధిలో గల సాగర్ రీట్రీట్ ఫామ్ హౌస్ లో ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి ముజ్రా పార్టీ నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న వారిలో 6 పురుషులు, 4 మహిళలు ఉన్నారు. ఈ పార్టీని అరేంజ్ చేసిన 4 వ్యక్తుల్ని, విక్టిమ్ ని తీసుకొచ్చిన రేహాత్ చిద్దసౌహాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. రేహాత్ చిద్దసౌహాన్ ఈ పార్టీని అరేంజ్ చేసినట్లు, అతనితో పాటు 5 స్నేహితులు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఒక ప్రైవేట్ ఫామ్ హౌస్ లో ఈ పార్టీని ఏర్పాటు చేశారని మైనాబాద్ సీఐ తెలిపారు. 3 మహిళలు ఢిల్లీ ప్రాంతానికి చెందినవారు కాగా హైదరాబాద్లో స్థిరపడి డాన్సర్లుగా వృత్తి నిర్వహిస్తున్నారు. వీరు హైదరాబాద్లో స్థిరపడినట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఒక మహిళ హైదరాబాద్ ప్రాంతానికి చెందిన సింగర్గా గుర్తించారు. 6 పురుషులు టౌలీచౌకీ ప్రాంతానికి చెందిన ముస్లిం మధ్యతరగతి వ్యక్తులు. వీరు వృత్తిపరంగా మటన్ షాపులు నిర్వహిస్తున్నారు.
వీరు ఎలాంటి మాదక ద్రవ్యాలు సేవించలేదని, కేవలం మద్యం మాత్రమే సేవించారని వారి నుంచి 3 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరిపై కేసు నమోదు చేసి 6గురిని రిమాండ్కి తరలించినట్లు సీఐ తెలిపారు. మహిళలను రెస్క్యూ హోమ్కు తరలించినట్లు పేర్కొన్నారు. అలాగే ఇలాంటి ఇల్లీగల్ వ్యాపారం చేసే ఫామ్ హౌస్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఏమైనా పార్టీలు అరేంజ్ చేసినప్పుడు తప్పకుండా పోలీసు వారి పర్మిషన్ తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని రాజమండ్రిలో ప్రజాప్రతినిధులు లాంఛనంగా ప్రారంభించారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం లాలా చెరువు ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించారు. డైరెక్ట్గా బెనిఫిషరీకి అందుబాటులో ఉండేటట్టుగా ఈ రోజు నుంచి శాండ్ సేల్స్ అనేది స్టార్ట్ అవుతుంది. మన జిల్లాలో అయితే ఓవరాల్గా యాజ్ ఆఫ్ నౌ 4 lakh మెట్రిక్ టన్ అనేది అవైలబుల్గా ఉంది. దీని ద్వారా మనం ప్రతి బెనిఫిషరీ కూడా అందించబోతున్నాం. ప్రతి బెనిఫిషరీ కూడా ఎవరైతే ఇక్కడ శాండ్ తీసుకోవాలి అని అనుకుంటారో వాళ్ళ ఆధార్, వాళ్ళ ఇంటికి సంబంధించిన ప్లాన్ అప్రూవల్ కాపీతో వస్తే సరిపోతుంది. కొన్నిసార్లు ప్లాన్ అప్రూవల్ లేనప్పుడు వాళ్ళు రిపేర్స్ అది చేసుకుంటున్నప్పుడు ఓల్డ్ ప్లాన్ అప్రూవల్ కూడా తీసుకొని రావచ్చు. అలానే డిపార్ట్మెంట్ యాక్టివిటీస్, అలానే బల్క్ కన్స్యూమర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా డిఎల్ఎస్సిలో డెసిషన్ తీసుకొని డెడికేటెడ్గా వాళ్ళకి 1 day కానీ అలా చూసి సప్లై చేయడం జరుగుతుంది. ఎందుకంటే కామన్ కన్స్యూమర్కి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కలగకుండా. ఇది బ్రీఫ్గా న్యూ శాండ్ పాలసీ గురించి. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఇబ్బందులు పాలు చేస్తే నేటి ప్రభుత్వం వారిని ఆదుకుంటోందన్నారు. లాభాపేక్ష లేకుండా వినియోగదారులకు ఇసుక సరఫరా చేయడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఒక వ్యక్తి ఒక రోజులో కేవలం 20 టన్నులకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. గతంలో ఇసుక లభ్యత లేనందున సామాన్యుడు ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఉత్పన్నమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినప్పటికీ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు పెన్షన్ అందజేశామని దుర్గేష్ పేర్కొన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు 1600 కోట్ల రూపాయలను ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి పేర్కొన్నారు. పూర్తి పారదర్శకంగా డిజిటల్ మనీ విధానంలో ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు తప్ప ఎటువంటి ఛార్జీలు చెల్లించిన అవసరం లేదని, ఇందులో ఎటువంటి అవినీతి లేకుండా పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన గొప్ప కార్యక్రమం ఉచిత ఇసుక విధానమని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరింత సమర్థవంతంగా సజావుగా సాగే విధంగా ఉచిత ఇసుక పాలసీ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తక్షణమే అమల్లోకి తెచ్చారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం లిక్కర్ని కానీ ఇసుకని కానీ క్యాష్ అండ్ క్యారీ చేశారు చాలా రకాలుగా అవినీతి జరగడానికి. ఇక్కడ డిజిటల్ మనీ పూర్తిగా పారదర్శకత ఉండే విధంగా ఈ విధానాన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రకారం ఉచిత ఇసుక డిజిటల్ మనీ ద్వారా వెళుతుంది. అవి కూడా ఏంటి, దీనికి కట్టవలసింది ఏమీ లేదు, ట్రాన్స్పోర్టేషన్కి వాటికి మాత్రమే కట్టాలి. మొత్తంగా దీన్ని ఏ రకమైన అవినీతి లేకుండా పేద ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈ ఉచిత ఇసుక కార్యక్రమం. రాబోయే రోజుల్లో దీన్ని మరింత పదునుపరిచి మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుగా ఈ పాలసీని కూడా ఇంకా ఏ రకమైన ఇబ్బందులు లేనటువంటి పాలసీగా రూపొందించి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధానంలో ఇసుకని సప్లై చేయాలనేటువంటి అభిమతం ముఖ్యమంత్రి గారిది. దాన్ని 100% మేము అందరం కలిసి సజావుగా సాగే విధంగా కృషి చేస్తాం. రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇసుక పంపిణీ విధానంలో జరిగిన అవినీతిని తొలగిస్తూ నేడు ఉచిత ఇసుక పంపిణీ ప్రజాహితమైన కార్యక్రమంగా ప్రజాపాలన సాగిస్తున్నామని పేర్కొనడం జరిగింది. గత ప్రభుత్వం నదీ గర్భంలోకి జేసీపీలను తీసుకువెళ్లి తవ్వకం చేసి ఏ విధంగా దోపిడీ చేశారనేది కడియపరంకలో తాను స్వయంగా చూడటం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో 4 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందని, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు తావు లేకుండా ఉచిత ఇసుకను అందిస్తున్నామన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా టోల్ ఫ్రీ నెంబర్ 1800-4252-540 నంబరుకు ఫోన్ చేస్తే సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని, ఈ నూతన విధానాన్ని దుర్వినియోగం చేస్తే సహించేది లేదన్నారు. ఇసుకను అధిక ధరలకు విక్రయించడం, ఒకచోట ఇసుకను డంప్ చేసి నల్లబజార్లో
ఇసుక విక్రయిస్తే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. అటువంటి వారి వాహనాలను సీజ్ చేయడం, జరిమానా, కేసు నమోదు చేస్తామని హెచ్చరించడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలకి అన్ని విధాలా కూడా తోడ్పడే విధంగా అటు బోట్స్మెన్ కావచ్చు, మరి భవన నిర్మాణ కార్మికులు దగ్గర 35 లక్షల మంది ఇవాళ రోడ్లు పడ్డారు కనుక వారికి కొత్త ఊపిరిని నింపుతూ వారిని దృష్టిలో పెట్టుకుని కావచ్చు, అదేవిధంగా నిర్మాణ రంగం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని కావచ్చు, ఇవాళ మంచి ఇసుక పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ మరింత మెరుగైనటువంటి పాలసీ ఖచ్చితంగా భవిష్యత్తులో వస్తుందని చెప్పి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం నిర్వహణా ఛార్జీలతో మాత్రమే వినియోగదారులకు డిపోల ద్వారా ఇసుకను సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గృహ నిర్మాణదారులు ఇబ్బందులు పడకుండా ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తెస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 43ను జారీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, ఆర్డీఓ చైత్రవర్షిని, ఏడీ మైండ్ సుబ్రహ్మణ్యం, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఒక సామాన్యుడు ఒక 10 లక్షలు ఇల్లు అంటే దాంట్లోని 5-6 లక్షలు ఇసుకకే అవుతా ఉంది. మీ 5 సంవత్సరాలు మరి ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం చెప్తున్న వైసీపీ వారు ఎప్పుడు కూడా ఆలోచించరా. కానీ మేము వస్తున్న రాబడిని పక్కన పెట్టి వాళ్ళకి ఏ విధమైన ఖర్చు లేకుండా ఇల్లు కట్టుకోవాలి, సామాన్యుడు ఆనందంగా ఉండాలి, మధ్యతరగతి వాడు ఏ విధమైన ఇబ్బందులు కలగకూడదని ఆలోచించాం. దాన్ని మీరు స్వాగతించాలని మీడియా ద్వారా ప్రజలందరూ కోరుతా ఉన్నాం. మీడియా వారికి కూడా బాధ్యత ఇస్తా ఉన్నాం. మీకు కూడా బాధ్యత ఉంది. ఎవరైనా అన్యాయంగా ఇసుకను తోలుతున్నా, తప్పులు చేస్తున్నా ఉన్నారు చెప్పండి, మాకు చెప్పండి, కఠినంగా ఉక్కు పాదంతో తొక్కేస్తాం. పూరీ జగన్నాథ రథయాత్ర మహోత్సవానికి విశేష స్పందన లభిస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. జగన్నాథ రథయాత్ర భారతదేశంలో అత్యంత ఘనంగా జరుపుకునే గొప్ప పండుగల్లో ఒకటి. ఇది ప్రతి సంవత్సరం ఒడిశాలోని పూరీ నగరంలో జరుగుతుంది. ఈ అద్భుతమైన కార్యక్రమం జూన్ లేదా జూలైలో జరుగుతుంది. ఈ జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులను, పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ పూరీ రథోత్సవంలో తన తోబట్టువులైన బలరాముడు, సుభద్రలతో కలిసి కృష్ణుడు కూర్చుని ఉంటారు. భారీ రథాల్లో జగన్నాథుడు ఊరేగుతూ తన అత్త ఇంటికి చేరుకుంటాడు. ఈ సంవత్సరం ఈ పండుగ జూలై 7వ తేదీన ప్రారంభమైంది. భారతదేశంలోని ఒడిశాలో పూరీ ఒక చారిత్రక నగరం, భక్తులకు పవిత్ర తీర్థస్థలం, సాంస్కృతిక సంపద, ఆధ్యాత్మిక ప్రాముఖ్యం గల ఘననిధి ఈ పూరీ క్షేత్రం. ఈ పూరీ క్షేత్రం పురాతన వారసత్వ సంపద. ఇంతటి పవిత్ర ప్రాముఖ్యత ఉన్న జగన్నాథ రథయాత్ర భక్తులను, పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఐఏఎస్ సంస్థ చారిటీ దేశ ప్రజలకు ఉపయోగపడాలని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఐఏఎస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు చీరలు, లుంగీలు, విద్యార్థులకు బుక్స్, బ్యాగ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఐఏఎస్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ అందిస్తున్న సేవా కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా అందించాలని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆకాంక్షించారు. జీవకారుణ్య సంఘంలో ఐఏఎస్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ స్థానిక ప్రతినిధి గౌతమ్ టీం ఆధ్వర్యంలో వృద్ధులకు చీరలు, లొంగేలు, చిన్నారులకు బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ టీం సభ్యులు పాల్గొన్నారు. స్వచ్ఛంద సంస్థలు వారు చేస్తున్న ఆ సామాజిక మాధ్యమాల్లో ఎక్కడో చోట ప్రెజెన్స్ ఉండాలని అనుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు. మరి అలాంటి ఒక సామాజిక మాధ్యమాల్లోని ప్రెజెన్స్ కోరుకునే వారందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉంది ఐఏఎస్ చారిటబుల్ ట్రస్ట్. మరి వారి యొక్క సేవలు ఈ రాష్ట్రంలోనే ఉపయోగపడాలని, దేశంలో కూడా నార్త్ ఇండియాలో కూడా ఉందని చెప్తా ఉన్నారు. తప్పకుండా వాళ్ళ సర్వీసెస్ ఈ ఒక పక్కన ఏదైతే వాళ్ళ యొక్క ప్రతిభను ప్రదర్శించాలని కోరుకుంటా ఉన్నారో వారికి ఉపయోగపడాలి, వీరి యొక్క చారిటీ ద్వారా ప్రజలకి ఉపయోగపడాలని చాలా బాగా కష్టపడ్డాడు. అయితే తన ముఖ్య ఉద్దేశం ప్రతి పేదవాడి కళలో ఆనందం చూడాలి. వృద్ధులు, వికలాంగులు, అనాథలు ఎంతోమంది ఉన్నారు, మనకంటే తల్లిదండ్రులు ఉన్నారు, మరి వారికి ఎవరున్నారు, వారి కళల్లో ఆనందం చూడాలి అని ఆ బాధ్యతను తన భుజాన వేసుకొని
గత నెల రోజుల నుంచి ప్లాన్ చేసి చాలా సఫర్ అయ్యి ఇవాళ రోజున సక్సెస్ చేయగలిగాడు. ఇది ఒకటే కాదండి, తన ఫ్యూచర్లో పుష్కరాల టైంలో కూడా మరో 2-3 చారిటీలు ప్లాన్ చేస్తున్నాడు. దాని అందరికీ కూడా ఆల్రెడీ నేను శనివారం 4 సేవలు చేశాను, ఈరోజు 5వ సేవ. ఈ 5వ సేవకి నా టీం అంతా చాలా కష్టపడింది. నా టీం అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఐఏఎస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను ఇంకా సేవలు చేస్తాను, లేని వాళ్ళకి నేను పెడుతూ ఉంటానని చెప్పేసి నేను ఒక సపూర్వంగా ముఖ్య సంగారెడ్డి జేఎన్టీయూ కళాశాల క్యాంటీన్లో ఒక ఎలుక చట్నీ భద్రపరిచిన పెద్ద గిన్నెలో ఈత కొడుతూ కనిపించింది. విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చట్నీలో ఎలుక దర్శనమిచ్చిన ఘటన రంగారెడ్డి జేఎన్టీయూ కళాశాల క్యాంటీన్లో చోటు చేసుకుంది. చట్నీలో ఎలుక పడిన ఘటనపై అడిషనల్ కలెక్టర్ మాధురి ఆరా తీశారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వసతి, ఫుడ్ సరిగ్గా లేదని కలెక్టర్కు విద్యార్థులు విన్నవించారు. దాంతోపాటు హాస్టల్ వార్డెన్, ఫుడ్ కాంట్రాక్టర్లపై పలు ఆరోపణలు చేశారు. అనంతరం సుల్తానాపూర్ జేఎన్టీయూ క్యాంపస్కు చేరుకున్న కలెక్టర్ కిచెన్ అపరిశుభ్రంగా ఉండటం చూసి ప్రిన్సిపల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మెస్ కాంట్రాక్టర్ను మార్చాలని కలెక్టర్ ఆదేశించారు. ఘటనపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. తప్పు చేసిన వారిపై కేసులు పెడతామని కలెక్టర్ మాధురి హెచ్చరించారు. ఫుడ్ కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించామని, వారానికి ఒకసారి ఫుడ్ చెక్ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చామని పేర్కొన్నారు. ఇక తవ్వే కొద్దీ సంగారెడ్డి జిల్లా సుల్తానాపూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ క్యాంపస్ హాస్టల్లో విద్యార్థులు ఆకలి కేకలు బయటకు వస్తున్నాయి. నాసిరకం భోజనంతో క్యాంపస్లోని విద్యార్థులు ఆకలితో అలమటించేవారనే ఆరోపణలు వెల్లువగా వెలువరుస్తున్నాయి. ఈ నెల 3వ తేదీన క్యాంపస్లో ఫుడ్ సరిగ్గా పెట్టడం లేదని విద్యార్థులు ధర్నా నిర్వహించారు. అంతేకాదు ఫుడ్ బాగోలేక రోజు పస్తులు ఉంటున్నామని, చివరకు క్లాసులు బహిష్కరించి ఆందోళన చేశామని విద్యార్థులు చెబుతున్నారు. జేఎన్టీయూ ఇంజనీరింగ్ క్యాంపస్ లాంటి విద్యా సంస్థల్లో ఇలాంటి దృశ్యాలు కనిపించడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ విషయం తెలిసి మంత్రి దామోదర్ రాజసింహ సీరియస్ అయ్యారు. ప్రిన్సిపల్తో మాట్లాడిన ఆయన భోజన ఏర్పాట్ల విషయంపై నిర్లక్ష్య ధోరణిపై నిలదీశారు. మంత్రి ఆదేశాలతో ఇప్పుడు మెస్ కాంట్రాక్టర్ని మారుస్తున్నట్లు ప్రకటించారు. ఎలక ఇష్యూ వైరల్ కావడంతో డైరెక్ట్గా అడిషనల్ కలెక్టర్ మాధురి రంగంలోకి దిగారు. క్యాంపస్ను స్వయంగా పరిశీలించి విచారణకు ఆదేశించారు. కొంతమూరు గ్రామదేవత నూకాలమ్మ అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసం సందర్భంగా కొంతమూరు గ్రామదేవత నూకాలమ్మ అమ్మవారికి వరసిద్ధి వినాయక మందిర్ మహిళా కమిటీ ఆధ్వర్యంలో బోనాలు సమర్పించారు. దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, గ్రామ సంక్షేమం కోసం అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మహిళా కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొంతమూరు వినాయక మందిర్ మహిళా కమిటీ సభ్యులు, రాజీవ్ నగర్ కాలనీ మహిళలు, అమ్మవారి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో వైసీపీ నాయకులు మీడియా ప్రజల సమావేశం ఏర్పాటు చేశారు. శారదా సుందర్ సింగ్, రొక్కంద్రనాథ్, బిల్డర్ చిన్న తదితరులు మాట్లాడుతూ మాజీ ఎంపీపై టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాజమండ్రి నగర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేసిన వ్యక్తిపై అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే మరింత ధీటుగా సమాధానం చెబుతామన్నారు. మేము మమ్మల్ని అనొచ్చు, మీ ముగ్గురి కూడా కోతి ముఖాలని మేము కూడా అనొచ్చు, కానీ మేము అన్నాం. ఎందుకనంటే మాకు మా భర్తలను కూడా మమ్మల్ని ఆ విధంగా మమ్మల్ని తయారు చేశారు. మేము ఎవరిని కూడా అవగౌరవపరచం. కనుక మీరు ఈసారి ఏదైనా మాట్లాడాలంటే కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని, లేకపోతే తగిన శాస్త్రం జరుగుతుందని మీకు హెచ్చరిక. ఆ లిస్టు ఎవరిని అడిగినా ఉమామార్గణేశ్వర గుళ్ళోకి వెళ్ళి మమ్మల్ని అడిగినా అక్కడ కూర్చొని మీడియా వాళ్ళని తీసుకొని వెళ్ళి
అక్కడికి వెళ్ళి అయ్యా వీటికి నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు ఆగింది, ఎంత వచ్చింది, ఎంత రాలేదు, ఎవరైనా ఇవ్వలేదని నేను అడిగినా, మీరు అడిగినా, ఇక్కడ ఎవరున్నా అడిగినా అది బయటపడుతుంది. అందులో డౌట్. ఒక గౌరవం ఉండాలి దేనికైనా సరే. నువ్వు గివ్వు అనే మాట అనకూడదు. ఇది రాజకీయమే కాదంటలేదు. ఇప్పుడు మీకైనా వ్యక్తిగతంగా ఉంటే మీరు వ్యక్తిగతంగా చూసుకోవాలి, కానీ ఒక మనిషి మీద, ఎందుకంటే ఆయన పార్లమెంట్ ఒక ఎంపీగా చేశాడు, కీపీపీ చేశాడు కాబట్టి నువ్వు గివ్వు అనే దయించి కొన్ని మాటలు మానుకోవాలి. ఎందుకంటే మేము కూడా ఇచ్చే గౌరవిస్తాం. వాసు గారు అంటాము, అప్పారావు గారు అంటాము. దయించి పార్టీ మీద ఏమనుంటే మనం చూసుకోవాలి, కానీ వ్యక్తిగతంగా వెళ్ళకూడదని దయించి కోరుతున్నాం. రాజమండ్రి వై జంక్షన్ ఆనంద్ రోటరీ హాల్లో రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. వై జంక్షన్ రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆనంద్ రోటరీ హాల్లో ఘనంగా నిర్వహించారు. సీనియర్ రొటేరియన్ పట్టపగల వెంకట్రావు ఇన్సులేషన్ ఆఫీసర్గా వ్యవహరించారు. క్లబ్ నూతన అధ్యక్షుడిగా చిట్టూరు సూర్యనారాయణమూర్తి, కార్యదర్శిగా పట్టపగల సురేష్ తదితరులతో రోటరీ లాంఛనాలతో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన రోటరీ క్లబ్ రాజమండ్రి అధ్యక్షుడిగా రాబోయే కాలంలో తోటి సభ్యులతో కలిసి సమాజ హితానికి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. మాజీ ప్రెసిడెంట్ తోట సుబ్బారావు, మాజీ సెక్రటరీ సాయిబాబా, రొటేరియన్ సుంకర్ రవికుమార్, రోటరీ ఐకాన్ ప్రెసిడెంట్, సెక్రటరీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రెండు క్లబ్లు, ఇదో క్లబ్, ఈ మూడు క్లబ్లు కలిపి రాజమండ్రిలో సమాజాన్ని ఎక్కడ ఏ రుగ్మతలు ఉంటే ఆ రుగ్మతలను కవర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. రోటరీ క్లబ్లో సభ్యుడు అవ్వడం అనేది మనకు పూర్వజన సుకృతంగా భావిస్తూ ఉంటారు. అందులో భాగంగా సోదరులారా, ఇవాళ గత సంవత్సరంలో చేసిన పరిషత్ అధ్యక్ష కార్యదర్శులు ఇద్దరు ఉన్నారు. ఒకసారి పేరు మీద రాజమండ్రి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి పేరు మీద ఈ యొక్క 2 శ్మశాన వాటికలు నడిపించడం, అట్లాగే మహాకాళేశ్వరాలయాన్ని నిర్వహించడం, ఆ విధంగా ఈ క్లబ్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రివిలేజ్ని మేమందరం కూడా ఎంజాయ్ ఏం చేశారు, మనం చేసే శక్తిలో ఆలోచనతో మనం చేయాలి. ఎందుకంటే మన అశాస్త్రీయ జీవితం, మన శాస్త్రీయ పనులు చేసుకుంటూ రావాలి. ఈ క్లబ్కి చాలా పేరు ఉంది. ఆ పేరు నిలబెడుతూ మరొక అభివృద్ధి చేస్తాం. మీ వంతు మీరు చేయాలని కోరుతూ అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తారు. ఒకప్పుడు ఎలా ఉంటుందంటే చట్టంలోని ఆ చట్టబొమ్మలు కనిపించేవారు. అదొక ఐకానిక్. మీరు అక్కడికి వెళ్ళి కూర్చున్నా కూడా చాలా ప్లెజెంట్ ఉంటుంది. ఎప్పుడైనా నేను ఒకసారి అక్కడికి వెళ్ళి కూర్చోండి, దానికి 15 minutes మెయింటైన్ చేసుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ. అంతలాగా దాన్ని క్రియేట్ చేసిన పట్వాల వెంకట్రావు గారికి, తర్వాత మా ఫెలో రొటేరియన్స్కి. ఈ సంవత్సరం రోటరీ క్లబ్ రాజమండ్రి మెయిన్ క్లబ్కి నేను ప్రెసిడెంట్ గాను, వారు సెక్రటరీ గాను మా క్లబ్ మమ్మల్ని ఎన్నుకున్నారు. ఈ సంవత్సరం మేము చాలా కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ పెండింగ్లో ఉన్న కార్యక్రమాలు, ఈ సంవత్సరం వేరే కార్యక్రమాలు, రకరకాల కార్యక్రమాలతో తీసుకెళ్ళి ఈ క్లబ్ని చాలా మంచి పేరు తెద్దామని నేను మా సురేష్ కుమార్ గారు కోరుకుంటున్నాను. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఒకసారి వీక్షిద్దాం. పార్టీ నాయకులతో రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు కడియం దేవిగుడి సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గిరిజాల బాబు మాట్లాడుతూ రైతు రాజు కావాలని కలలుగని వాటిని సాకారం చేసిన గొప్ప నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని కొనియాడారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దాసరి శేషగిరి, ఎంపీటీసీ ఆకుల సుధాకర్, ఆరేటి వెంకట్రావు, పిండిమూర్తి, ఆర్ఎస్ఎస్ మూర్తి, దాసరి నాగేంద్ర, మాహిచర్ల శ్రీనివాస్, గుత్తుల వాసు, లావేటి రమేష్, బండారు శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, రాజు, చిలుకూరు రామకృష్ణ, బిఎన్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. టీఎన్టీయూసీ తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ గుడివాడ వెంకటేశ్వరరావు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో
తొర్రేడు టిట్కో కాలనీ సమస్యలపై కలెక్టర్ ఆఫీసులో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు రామకృష్ణ, పట్నాల అబ్దుల్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడం శుభ పరిణామం. మంత్రి కందుల దుర్గేష్. జిల్లాలో ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని ప్రారంభించిన ప్రజాప్రతినిధులు. చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు. భారీ ఎత్తున బంగారం, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ ప్రజాప్రతినిధులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. మొయినాబాద్ ఫామ్ హౌస్లో ముజ్రా పార్టీ. పలువురిని అరెస్టు చేసిన ఎస్ఓటీ పోలీసులు. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.